రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురిని తల్లిదండ్రులే హతమార్చారు. మానసిక స్థితి సరిగ్గా లేదని ఆసుపత్రులు గుళ్ల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన చెందిన తల్లిదండ్రులు కుమార్తె నిద్రిస్తుండగా హత్య చేశారని నిందితులను అరెస్టు చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్పారు. తుంగలపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య ఎల్లవ్వ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక 7 సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. కొంతవరకు వ్యాధి నయం కావటంతో 2020లో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని దగ్గపల్లికి చెందిన పృథ్వీతో వివాహం చేశారు. వారు కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో ఉంటున్నారు. వీరికి 13 నెలల కుమారుడు ఉన్నాడు. నెల రోజులుగా ప్రియాంక మునుపటిలాగే మానసిక వ్యాధితో బాధపడుతూ అందరినీ ఇబ్బంది పెడుతోంది. ఆమె ప్రవర్తనను చూసి విసిగిపోయిన తల్లిదండ్రులు ఈ నెల 14న రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నూలుదారం గొంతుకు బిగించి హత్య చేశారు. పోలీసుల విచారణలో తల్లిదండ్రులు తామే హత్య చేసినట్లు అంగీకరించగా దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీళ్ళ హస్బెండ్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ఆమెకి పట్టుకొని రోప్తో కట్ చేసి నెక్తో కట్ చేసి చంపేశారు. మదర్ లెగ్స్ పట్టుకున్నారు అండ్ ఫాదర్ ఇది రోప్తో నెక్తో టై చేశారు. దాని తర్వాత వీళ్ళు లోకల్ ఒక విలేజర్కి ఫోన్ చేసి నా కూతురు ఈమె చనిపోయింది, ఈమె మెంటల్ ఇల్నెస్తో చనిపోయింది, ఈమెకి మనం షిఫ్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయాలి, వాళ్ళ హస్బెండ్ని కూడా ఇన్ఫార్మ్ చేస్తే మన దగ్గర తీసుకొని రండి. వీళ్ళు అక్కడ డైరెక్ట్లీ సిద్దిపేట బాడీకి తీసుకొని పోయారు. దాని తర్వాత అక్కడ క్రిమేషన్ కూడా చేశారు. ఎవరికి చెప్పలేదు వీళ్ళు. ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా వీళ్ళు ఎవరికి చెప్పలేదు వాళ్ళ కూతురుకి ఏమైంది, ఎక్కడుంది ఆమె. అందరు ఇప్పుడు ఆమె బతుకున్నది వాళ్ళ అందరికీ చుట్టుపక్కల వాళ్ళ అదే మైండ్ సెట్లో ఉన్నారు దట్ ఆమె స్టిల్ అలైవ్ ఉన్నారు, ఎవరికి తెలియదు. సో ఈ కేస్ క్రాక్ అయింది జస్ట్ లోకల్ ఇన్ఫర్మేషన్, అంటే జనాలు చుట్టుపక్కల వల్ల మనం పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాంతో మనకి తెలిసిపోయింది, మనం క్రాక్ చేసాం. అది లేకపోతే ఈ కేసు మన దృష్టికి రావాలి అంటే చాలా కష్టం. మీ అందరితో జనాలతో ప్రెస్ మిత్రులతో మీ లోకల్ విలేజెస్కి లోకల్ సిరిసిల్ల వాళ్ళ వెన్నవాడ వాళ్ళకి అదే మంది దట్ మీకు ఏమైనా అనుమానం వస్తే ఏమైనా క్రైమ్ మీ ముందు జరిగితే మీరు తొందరగా 100 డయల్ చేయాలి, లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మన క్రైమ్ మన దృష్టిలో వస్తే మనం 100% డిటెక్ట్ చేసి సాల్వ్ చేస్తాం. వీళ్ళ ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘు అందిస్తారు. రఘు, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత 7 సంవత్సరాల నుండి ఆ గ్రామానికి చెందిన శిరీష అనే అమ్మాయి మన హలో రఘు, చెప్పండి.